ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నహూము గ్రంథం 1 నుండి 3 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 14వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనుగాక. ఎలా ఉన్నారు పిల్లారా? బాగున్నారు కదూ? ఆయన కృప మిమ్మల్ని బలపరిచి నిలబెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. అట్టి కృప మీద మీరు ఆనుకున్నప్పుడు మీరు ఎప్పుడు ఎక్కడ ఓటమి పాలవరు, ఓడిపోవడం జరగదు. ఆయన మీకు గొప్ప జయమునిస్తాడు. ఆయన కృపనే మీరు కోరుకోనండి, ఆయన కృపని అనుభవించండి. క్రీస్తు యేసునందున్న కృపచేత మీరు బలవంతులు కండి. ఆయన మిమ్మల్ని జయశాలులుగా మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు మరియములు ప్రదానం చేయబడ్డ తర్వాత 1 సంవత్సరానికి వారిద్దరూ వారి యొక్క ఆచారం, సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి రబ్బీల చేత లేదా పెద్దల చేత భార్యాభర్తలుగా వారు ఏకం చేయబడతారు. ఇది జరగడానికి ముందు 1 సంవత్సరం వారికి ప్రధానం నిశ్చయించబడుతుంది. అయితే ప్రధానం జరిగిన తర్వాత మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా మారిన సంగతి యోసేపుకు ఏమాత్రం తెలియదు. మరియమ్మ పట్ల దేవుని యొక్క అనాది ప్రణాళిక, ఇశ్రాయేలుకు మెస్సయ్య, లోకానికి రక్షకుడు ఏ విధంగా ఆమె నుండి అవతరించబోతున్నాడో ఈ ప్రణాళిక యోసేపుకి లేకపోతే మరియమ్మకు ఏమాత్రమును తెలియదు. అనాది ప్రణాళిక ఇది. ఈ ప్రణాళిక నెరవేర్చడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిని తన ఆధీనములు పెట్టుకొని తన కార్యములకు ఉపక్రమిస్తుండగా ఒక్కొక్క కార్యం జరుగుచూ ఉండగా అందులో ఒక భాగం పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భవతిగా మారడం. అది యోసేపుకు చాలా బాధను, తన హృదయాన్ని ముక్కలు చేసినంత వేదనను కలగజేసింది. ఎందుకనంటే అతడు సహజంగా ఆలోచించాడు, ఈమె ఒక తప్పు మార్గంలో వెళ్ళినందున గర్భవతిగా మారింది, అందుకే ఆమె నీతి తప్పింది. ఆ విధంగా నీతి తప్పడం వలన ఈమె గర్భవతిగా మారి నాకు తలవంపులు, అవమానాన్ని కలగజేసింది అనుకున్నాడు. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒక మెస్సయ్య ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ మెస్సయ్యని ఈ మరియమ్మ ఈ ప్రపంచానికి అనుగ్రహించబోతుంది అనే విషయం యోసేపుకి ఎంత మాత్రం తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని యోసేపుకు తెలియచేయడానికి దూత రంగంలోకి దిగాల్సి వచ్చింది. దావీదు కుమారుడవని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి ఎంతమాత్రం నువ్వు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని వాస్తవ విషయాల్ని తన ముందు ఉంచడం జరిగింది. అప్పుడు ఆయన తన యొక్క భార్య అయిన మరియను చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ
ఆ దూత చెప్పిన ఆ సందేశంలో ఒక మాటను గమనిస్తే, భయపడకుము అనే మాటను మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. దేవుడు ఆనాడు దూత ద్వారా యోసేపుతో భయపడొద్దు అనే మాట ఏ విధంగా నేను చెప్పాడో, ఈరోజు మీతో కూడా ఆయన చెప్తున్నాడు, నా బిడ్డ భయపడకుము అని నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో భయంకరమైనది ఏంటంటే భయమే భయంకరం. ఈ రోజున ప్రతి మనిషి భయం యొక్క గుప్పిట్లో చాలా విలవిల్లాడిపోతున్నాడు. భవిష్యత్ అంతా నిరీక్షణ లేకుండా అంధకారమయమైపోతుంది. లోకస్తుల యొక్క నింద, అవమానం తన మీదకి వస్తుందేమో, ఒకవేళ ఏ విధమైన శిక్ష నా మీద వచ్చి పడుతుందేమో, ఇలా రకరకాలుగా భయపడుతున్నాడు. అలా భయపడుతున్నటువంటి మనుషునితో దేవుడు చెప్తున్న మాట, పరలోకం నుండి ఆయన విడుదల చేస్తున్నటువంటి ఆ వాక్యం ఏంటంటే, భయపడకుము. నువ్వు ఏ పరిస్థితిని గురించైనా ఆందోళన చెందవద్దు, భయపడవద్దు. ఆ భయం నిన్ను బలహీనుడిగా చేస్తుంది. ఆ భయం నీ జ్ఞానాన్ని కకావికలం చేస్తుంది. ఆ భయం నిన్ను ఆందోళనకు, ఒక విధమైన ఒత్తిడికి నిన్ను గురి చేస్తుంది. ఆ భయం భవిష్యత్తులో నీకు నిరీక్షణ లేకుండా ఒక అంధకారాన్ని కలగచేస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఈరోజు ఉదయకాలం, నా బిడ్డ భయపడకుము. క్రిస్మస్ తెచ్చిన ఆశీర్వాదాలలో, ఆ కృపలలో ఒకటేంటంటే భయపడకుము. ఈ భయపడకుము అనే మాట ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న నీకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం పట్టుకొని నీ విశ్వాస యాత్రలో ముందుకు సాగి వెళ్ళు. గొప్ప జయాన్ని అనుభవిస్తావు. దేవుని కృప నీకు తోడైనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రియుడా, మా తండ్రి, ఒక్కసారి మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. ఏ విధమైన భయముల గుండా నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారో ఆ భయముల నుండి మీరు విడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. మీ కృపా హస్తం వారికి తోడై ఉండి వారు నిరీక్షణ సహితమైన మార్గంలో చక్కగా వారు యాత్ర చేయడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.